దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా శుభమన్ గిల్ తిరిగి జట్టులోకి రావడంతో సంజు శాంసన్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో కిందకు పంపడంపై వస్తున్న చర్చలకు సూర్యకుమార్ యాదవ్ ఫుల్ స్టాప్ పెట్టాడు. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఇప్పుడు పూర్తిగా కోలుకొని జట్టులో చేరాడు. దీంతో ఓపెనింగ్ స్థానం కోసం పోటీ నెలకొంది. అయితే గిల్ రాకతో సంజు శాంసన్ ను ఓపెనింగ్ నుంచి తప్పించి 3వ స్థానంలో లేదా 5వ స్థానంలో ఆడించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చాడు. సంజు శాంసన్ జట్టులో వచ్చిన కొత్తలో టాప్ ఆర్డర్ లో ఆడాడు. ఓపెనర్ గా వచ్చినప్పుడు చాలా బాగా రాణించాడు. కానీ శుభమన్ గిల్ శ్రీలంక సిరీస్ లో సంజు కంటే ముందే ఓపెనర్ గా ఆడాడు. కాబట్టి ఆ స్థానం అతనికే దక్కడం న్యాయమే అని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. అంతేకాకుండా టీ20 ఫార్మేట్ లో ఓపెనర్లు మినహా మిగిలిన బ్యాటర్లు ఏ స్థానంలోనైనా ఆడడానికి సిద్ధంగా ఉండాలని సూర్య అన్నాడు. మేము సంజుకి తగినన్ని అవకాశాలు ఇచ్చాం. అతను ఇప్పుడు 3 నుంచి 6 వరకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండడం చాలా ముఖ్యమని సూర్య అన్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో చేరడం టీమిండియాకు అదనపు బలాన్ని ఇస్తుందని సూర్య అన్నాడు. పాండ్యా అనుభవం, కొత్త బంతితో బౌలింగ్ చేయగల సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. మొత్తానికి రాబోయే ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని జట్టులు అందరూ ఏ స్థానంలోనైనా ఆడడానికి సిద్ధంగా ఉండాలని, బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు సహజమేనని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తేల్చి చెప్పేశాడు. కాగా సౌత్ ఆఫ్రికాతో 5 టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కటక్ వేదికగా రేపు 9వ తేదీన ప్రారంభం కానుంది. దీంతో తొలి మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధమైంది.